కామరూపిణి కల్పవల్లి కామాఖ్యాదేవి మన దేశంలో అత్యంత శక్తివంతమైన అష్టాదశ శక్తిపీఠాల్లో అసోంలో కొలువై ఉన్న కామాఖ్యాదేవి క్షేత్రం ఒకటి. ఆ తల్లికే కామరూపిణి అన్న మరో పేరు ప్రాచుర్యంలో ఉంది. అంటే తలచినంతనే కోరుకున్న రూపంలోకి మారిపోవటం. ఇక్కడి అమ్మవారికి విగ్రహ రూపం ఉండదు. యోని ఆకారంలో ఉన్న శిలనే విగ్రహంగా భావించి కొలుస్తారు. దశ మహావిద్యలకు ప్రతీకగా పూజిస్తారు. భక్తుల కోర్కెలను తీర్చడానికి కామాఖ్యాదేవి అనేక రూపాలను ధరించిందని పురాణాలు చెబుతున్నాయి. పురాణ గాథ ప్రకారం సతీదేవి తండ్రి దక్ష ప్రజాపతి ఆమె భర్త పరమేశ్వరుని ఆహ్వానించకుండా యాగం చేస్తాడు. ఎందుకు ఇలా చేశావని ప్రశ్నించిన కూతురిని అవమానిస్తాడు. ఆ అవమానాన్ని సహించలేని ఆమె యజ్ఞగుండంలో దూకి అగ్నికి ఆహుతైపోతుంది. ఆగ్రహోదగ్రుడైన పరమేశ్వరుడు వీరభద్రుణ్ణి సృష్టించి యాగాన్ని భగ్నం చేయిస్తాడు. విరాగిలా మారి భార్య మృతదేహాన్ని భుజాన వేసుకుని తిరుగుతుంటాడు. ఈశ్వరుడు తన కర్తవ్యాన్ని మరిచి బాధతో అలా తిరుగుతుండటం వల్ల సృష్టి లయ తప్పుతుందని భావించి శ్రీ మహావిష్ణువు సతీదేవి దేహాన్ని సుదర్శన చక్రంతో ఖండిస్తాడు. ఆ ముక్కలన్నీ వివిధ ప్రాంతాల్లో చెల్లాచెదురుగా పడతాయి. అమ్మవారి యోని భాగం గౌహతి వద్ద నీలాచలంపై పట్టంతో ఆ పర్వతం నీలంగా మారిందంటారు. ఈ ప్రాంతంలోనే కామాఖ్యాదేవి కొలువై ఉంటుందని ప్రతీతి. మానవ సృష్టికి మూల కారణమైన స్థానం కాబట్టి ఈ ప్రదేశం అన్ని శక్తిపీఠాల్లోకెల్లా అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. జన్మలో ఒక్కసారైనా ఈ పర్వతం తాకితే అమరత్వం సిద్ధిస్తుందని పురాణాలు పేర్కొంటున్నాయి. కామాఖ్యాదేవి స్థల పురాణం గురించి మరొక వీడియోలో తెలుసుకుందాం.